నమస్తే బాలు గారు, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అండి. యాజ్ ఏ డైరెక్టర్గా కాంట్రవర్షియల్ స్క్రిప్ట్ ఆ, అమరావతి రైతుల గురించి రాజధాని ఫైల్స్ అనే మూవీ తీయాలనే ఆలోచన అసలు ఎవరిది? కంటమనేని రవిశంకర్ గారు అండి, ప్రొడ్యూసర్దే థాట్ అది. ఓకే. నన్ను పిలిచారు, ఇలా తీయాలనుకుంటున్నాం మేము ఒక ఐడియా చెప్పారు. కొన్ని ఐడియాస్ చెప్పి మీరు ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలవండి, కలిసి వాళ్ళతో మీరు కొంచెం ఇంటరాక్షన్ అయితే మీకు కొన్ని ఐడియాస్ వస్తాయి కదా. వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళు పాదయాత్రలు చేసి ఇంతలా బాధపడుతూ రాజధాని కోసం భూములు ఇచ్చి సాక్రిఫైస్ చేసినా కూడా వాళ్ళకి ఒక మద్దతు అనేది దొరకట్లేదు. ఓ ప్రాంతం సమస్యగానే దాన్ని చూస్తున్నారు ప్రజలంతా కూడా. దీన్ని మీరు ఆలోచించి అసలు మీకు ఏమనిపించిందో చెప్పండి అన్నారు. అది వాళ్ళది కాదు, మన అందరి సమస్య అనిపించింది, నాకు రాష్ట్రం అందరి సమస్య అనిపించింది. ఓకే. అప్పుడు సినిమా తీయడం జరిగిందండి. ఆయనతో ట్రావెల్ చేసి ఇంతవరకు వచ్చాను. కానీ యాజ్ ఏ డైరెక్టర్గా మీరు సర్వైవల్ అంటే ఇండస్ట్రీలో ఎక్కువ సర్వైవల్ అవ్వాలన్నా యూనివర్సల్ స్క్రిప్ట్స్, వేరే స్క్రిప్ట్స్ చూస్ చేసుకుంటూ ఉంటారు. అవునండి. కానీ మిమ్మల్ని అంతగా ఏం మోటివేట్ చేసింది ఈ స్క్రిప్ట్ ఓకే అని ముందుకు వెళ్ళి స్క్రిప్ట్ రాసుకునే అంత? అంటే చాలా Movie. ప్రశాంతంగా బతుకుతున్న జీవితాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది, వచ్చి Okay. భూములు అడిగింది, ఇచ్చారు. వాళ్ళు మద్దతు ప్రకటించారు. తర్వాత వాళ్ళు మాట మార్చేశారు. వాళ్ళ జీవితంలో ఎలా ఉంటుందండి పరిస్థితి? 29 గ్రామాలు, 36,000 మంది పైన వీళ్ళు, ఎలా ఉంటుందండి వాళ్ళ పరిస్థితి? వాళ్ళ భూములు ఇచ్చేసి ఇప్పుడు భూములన్నీ బీడైపోయి పంటలు లేకుండా, వాళ్ళకి ఏదో ఒకటి జరిగి అభివృద్ధి జరిగితే వాళ్ళకి మంచి జరుగుద్ది, రాష్ట్రానికి మంచి జరుగుద్ది అని చేశారు వాళ్ళు. కానీ వాళ్ళ భూములన్నీ కళ్ళ ముందు భూమి బీడైపోయి పంటలు 3 పంటలు పండిన భూములు పిచ్చి మొక్కలతో ఉంటే ఎలా ఉంటుందండి పరిస్థితి? చాలా దారుణమైన పరిస్థితి అండి వాళ్ళది. మనం టాప్ యాంగిల్ నుంచి వస్తే మనకు తెలియట్లేదు, మనం ఏంటంటే ఇక్కడ ఎక్కడి నుంచో చూస్తే తెలియట్లేదు, షార్ట్ కట్లో చూస్తే. టాప్ యాంగిల్ నుంచి వస్తే అర్థం అవుద్దండి వాళ్ళు పడే బాధ ఏంటనేది. ఓకే. మనం అక్కడికి వెళ్ళి చూడాలి, క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. మనం ఏంటంటే మొత్తం అందరూ కలిపి దాన్ని ఏదో ఒక ప్రాంతం సమస్య, అదేదో అమరావతి రైతుల సమస్య అంటారండి. రాష్ట్రంలో ఉన్న రైతుల సమస్య అది. రాష్ట్రం కోసం భూములు ఇచ్చిన రైతుల సమస్య అది ఎందుకు రీచ్ అవ్వట్లేదు అనేది నాకు బాధ కలిగించిన విషయం. ఓకే. దానివల్లే నేను సినిమా తీసానండి. ఓకే. మీరు ఈ స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు ఎంతమంది రైతుల్ని కలిసి ఉంటారండి? బాగా అసలు ఎమోషనల్ గా అనిపించిన ఒక సంఘటన 200-300 మందిని కలిసి ఉంటానండి. అక్కడ యాక్ట్ చేసింది కూడా అందరూ వాళ్ళే. ఓ సినిమాలో ఆ చేసింది సినిమాలో కూడా? ఇప్పుడు మీకు కనిపిస్తున్న ప్రతి ఫేమ్ లో ఉన్నది ఒరిజినల్ ఫార్మర్సే. ఓకే. వేరే ఆర్టిస్ట్ ని పెట్టి మనం షూట్ చేయలేదండి. ఫార్మర్స్ క్యారెక్టర్స్ ఏదైతే సినిమాలో ఉన్నాయో ఒరిజినల్ ఫార్మర్సే చేశారు సినిమాలో. అంటే వాళ్ళు ఎంత ఫీల్ అయితే చేశారండి. వాళ్ళు వచ్చి నిలబడి మార్నింగ్ లొకేషన్కి వచ్చి వాళ్ళ వంట పనులు అన్నీ కంప్లీట్ చేసుకుని వచ్చి అక్కడికి మళ్ళీ ఈవినింగ్ వరకు ఉండి ఈవినింగ్ వెళ్ళి సొంత పనులు చేసుకుని, అంటే ఒక సినిమాని వాళ్ళ జీవితాలను తీస్తున్నామంటే వాళ్ళు వచ్చి ఎంత ప్రోత్సహించారండి అక్కడ మనల్ని. ఓకే. ఎంత బాధ ఉంటుంది వాళ్ళకి. నేను తీసింది చాలా తక్కువ అండి. వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని వినుంటారు కదా. విన్నానండి. మీరు బాగా డిస్టర్బ్ చేసిన సంఘటన కానీ ఏదైనా ఉందా? చాలా ఉన్నాయండి డిస్టర్బ్ చేసిన సంఘటనలు. అవన్నీ మనం సినిమాలో తీయలేము, ఎందుకంటే సెన్సార్ ప్రాబ్లమ్స్. ఓకే. వాళ్ళంతా మానసిక సంఘర్షణ, వాళ్ళని ఇళ్ళ నుంచి లాగేయడం, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం, అందులో పెట్టి మా జెంట్స్ అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు, ఒక 20 రోజులు 30 రోజులు కేసుల పేరు మీద తీసుకెళ్ళిపోవడం వాళ్ళని. వాళ్ళు పడింది అంతా ఇంత కాదండి, ఎంతమంది ఆడవాళ్ళకి దెబ్బలు, ఒక ఆవిడ కన్నుపోయింది, ఇంకా చాలా అండి అలాంటి ఇన్సిడెంట్లు అన్నీ నేను రిపీట్గా చెప్తున్నట్టు ఉంటాయి. అవి చాలా మందికి చాలా కృత్యాలు జరిగినాయండి అక్కడ. చాలా సమస్యలు ఫేస్ చేశారు వాళ్ళు. మూవీలో కవర్ చేయలేకపోయారు. చేయలేం కదండి, సెన్సార్ ప్రాబ్లమ్స్ కదా. ఇప్పుడు మన స్త్రీలని అలా లేడీస్ని చేయడం చూపించడం అని సెన్సార్ నిబంధనలకు అనుగుణంగా ఉండవు. అంటే కొన్ని ఇన్సిడెంట్లు నేను అదే చెప్తున్నాను, దెబ్బ కొట్టేవాడికి ఏమో అబ్జెక్షన్స్ ఉండవు, వాడు కొట్టేస్తాడు, వాడు ఎమోషన్ అయిపోతాడు. అది చూపించాలి అంటే మనకి ప్రాబ్లం. ఓకే. సెన్సార్ నిబంధనలు ఇవన్నీ ఉంటాయి కదా. అమరావతి రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు, కనిపించారా నిజంగా మీకు ఎవరైనా అలా? పెయిడ్ ఆర్టిస్టులు కాదండి, వాళ్ళు ప్రేయర్ చేయాల్సిన గొప్ప మనుషులండి. ప్రజలందరూ ప్రేయర్ చేయాల్సిన మనుషులు వాళ్ళ గురించి మనం ప్రేయర్ చేయాలి. అరే రాష్ట్రం కోసం మీరు ఇంత భూములు ఇచ్చారా, మీ జీవితాలు ఏంటి ఎలా అయిపోయినాయి, మేము మీ వెనకాల ఉంటామని మనం ఒక అడుగు ముందుకు వేయాలి. వాళ్ళతో పాటు మనము నడవాలి. రాష్ట్రంలో రాజధాని కోసం వాళ్ళు ఇచ్చారు, ఆ రాజధాని మనము సాధించే ప్రయత్నం చేయాలి. పెయిడ్ ఆర్టిస్ట్ అనేది చాలా తప్పు పదం అండి. ఓకే. చాలా తప్పు పదం. నేను అదే చెప్తున్నా కదా, ప్రేయర్ చేయాలి వాళ్ళ గురించి. అంటే మీరు ఆలోచించండి, ఎంతో గొప్ప త్యాగమూర్తులు వాళ్ళు. అన్ని వేల ఎకరాల భూములు రాష్ట్ర రాజధాని కోసం ఇస్తే వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అన్న ఎంత నేరం అండి అది. మూవీలో డైరెక్ట్ గా ఏపీ గవర్నమెంట్ ని, సీఎం గారిని టార్గెట్ చేశారు. ఎక్కడ భయం అనిపించలేదా మీకు? అసలు ఏంటి నమ్మకం ఏంటి? అంటే నిజాయితీ ప్రపంచంలో అన్నిటికన్నా గొప్పదండి. మనం ఫేక్ గా ఒక వ్యక్తిని విమర్శిస్తానో, ఫేక్ గా మనం ఒక పని చేస్తానో భయపడతామండి.
భయం కూడా ఉంటుంది మనకి, ఎందుకు ఇలా చేస్తున్నాం అని లోపల ఉంటుంది. కానీ మనం ధైర్యంగా నిజాయితీగా మాట్లాడుతున్నప్పుడు ఎందుకు భయపడాలండి? సంకల్పంతో చేస్తున్నప్పుడు ఆ రైతుల యొక్క సంకల్పాన్ని మనం తీసుకుని మనం సినిమా తీస్తున్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? అలాంటప్పుడు రాజధాని ఫైల్స్ అనే మూవీ ట్రైలర్ లాంచ్ అయితేనే మాకు తెలిసింది, ఓకే ఇలాంటి మూవీ ఒకటి షూట్ అయింది వస్తుంది అనేది. అప్పటి వరకు అసలు ఎక్కడ కూడా దానికి సంబంధించి ఇలా షూట్ జరుగుతుందని ఎక్కడ న్యూస్ లో కూడా బయటికి రాలేదు. మరి ఎందుకు దాచిపెట్టారు? దాచేవాడిని అయితే అక్కడికి వెళ్ళి తీయను కదండి. నేను సీక్రెట్ గా ఒక ఫ్లోర్ లో తీస్తేనో లేకపోతే ఆంధ్ర కదని తెలంగాణలో కానీ మరే లొకేషన్ లో కానీ నేను పిక్చరైజ్ చేస్తే మీరు చెప్పింది నిజమే, ఓకే దాచినట్టే. నేను వెళ్ళి అమరావతిలోనే ఎక్కడైతే రైతుకి భూములు ఇచ్చారో అక్కడే వాళ్ళ మధ్యనే వాళ్ళతోనే అక్కడ గవర్నమెంట్కి పక్కనే నేను సినిమా తీశాను. అదే ప్రజల మధ్య సినిమా తీశాను నేను. ఇందులో దాయడం ఏముంటుందండి, రోజు 600 మంది 700 మంది షూటింగ్ జరిగేది. ఆ రైతులందరూ సమీకరించేవాళ్ళం, అక్కడ వచ్చేవారు, షూటింగ్ జరిగేది. ఇంతమంది జరుగుతున్నప్పుడు రోడ్ల మీదే సీన్స్ అండి. మీరు సినిమా చూడండి, ప్రతి సీన్ రోడ్డు మీదే ఉంటుంది. తెలియకుండా ఎలా ఉంటుందండి? దాచడానికి ఏముండదండి ఇందులో. మేమేమనుకున్నామంటే కంప్లీట్ అయ్యే వరకు పబ్లిసిటీ చేస్తే ఆ సినిమా స్టేల్ అయిన ఫీలింగ్ వస్తుంది. చాలా సినిమాలు ఓ స్టార్ ఉన్న సినిమా మంచి కాంబినేషన్ అంటే మనం వెయిట్ చేస్తాం. చిన్న సినిమాలు ఎక్కువ టైం తీసుకున్నాయి అనుకోండి, మనకి సెన్సార్ ఇష్యూస్ ఉంటాయి, ఇలాంటివి ఉంటాయని ముందే తెలుసు కదా. అవన్నీ అధిగమించి మనం బయటకు వచ్చినప్పుడు మన అవుట్పుట్ బయటికి చెప్పాలి. ముందే చెప్పడం వల్ల ఏదైనా బ్రేక్ వచ్చి ఆగితే ఆగింది అనే మాట వస్తుంది సినిమా మీద. ఇప్పుడు చూడండి, ఒక్కరోజు ఆగడం వల్ల ఎంత సమస్య వచ్చింది. సో ఇలాగే వెళ్ళకూడదనే ఉద్దేశంతో నిర్మాత రవిశంకర్ గారు నేను సినిమా ట్రైలర్ అయ్యే వరకు మనం పబ్లిసిటీ జోలికి వెళ్ళకూడదని ముందే నిర్ణయించుకున్నామండి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా కొంచెం వీక్ గా ఉన్నాయి అనేది కూడా ఒక టాక్ వచ్చింది బయటికి. రవిశంకర్ గారే ప్రొడ్యూసర్ గారు, ఎలా మీకు కంప్లీట్ గా అసలు అది రాంగ్ అండి ప్రొడక్షన్ వాల్యూస్ అనేది. మేము ఏంటంటే ప్రొడక్షన్ వాల్యూస్ అంత 600-700 మందితో షూటింగ్ చేయడం అంటే ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్న సినిమా లేని సినిమా మీరు చెప్పండి. మణిశర్మ గారు మ్యూజిక్, కోటగిరి వెంకటేశ్వర గారు ఎడిటింగ్, సుద్దాల సతేజ గారు లిరిక్స్, వెనిగల రాంబాబు, గురుచరణ్, అందరూ ఎక్స్ట్రాడరీ టాప్ టెక్నీషియన్స్ వర్క్ చేశారండి. ప్రొడక్షన్ వాల్యూస్ లేకుండా ఎలా ఉంటాయి మేడం? టాప్ టెక్నీషియన్స్ అయితే వర్క్ చేశారు, బట్ ఫామ్ లో లేని సీనియర్ యాక్టర్స్ తో వెళ్ళారు. ఫామ్ లో ఉన్న వాళ్ళు చేయనప్పుడు ఏం చేయాలండి? చేతకాని వాళ్ళు అయినప్పుడు మీరు ఫామ్ లో ఉన్న వాళ్ళు నేను భయపడుతున్నాం, మేము గవర్నమెంట్ కి మేము సినిమా చెయ్యం, చచ్చిపోతాం, మమ్మల్ని ఇలా చేస్తారు అలా చేస్తారు, ఎందుకు వచ్చిన గొడవరా బాబు అనే ఫీలింగ్ లో మాట్లాడారు వాళ్ళు. అంత భయపడ్డారు వాళ్ళు. ఎవరిని అప్రోచ్ అయ్యారండి? చాలా మందిని అప్రోచ్ అయ్యాను. ఒక 7 మంది 8 మంది హీరోని అప్రోచ్ అయ్యాను, ఒక మెయిన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఒక అతన్ని అప్రోచ్ అయ్యాను. అందరూ ఎందుకురా బాబు మాకు ఇది రాష్ట్రం గురించి రైతుల గురించి అన్నప్పుడు నేను ఎవరితో తీయాలి సినిమా? ఆయన ధైర్యం చేసి ఆ నిర్మాత కాబట్టి సినిమా తీశారండి, ఎవరి వల్ల జరగదు. ఆ నిర్మాత ధైర్యంతో అంతమంది ఆర్టిస్టుల్ని పిలిచి వాళ్ళ ఎవరైనా కంటెంట్ గొప్పది, మనకి కొత్త వాళ్ళైనా పర్వాలేదు, ఈ సినిమా చేయాల్సిందే అని ఒక మెయిన్ ఇది తీసుకుని ఆయన ఈ సినిమాని తీసుకెళ్లారండి. దీనికి వాల్యూస్, మోరల్ వాల్యూస్ చూడాలండి ఇక్కడ, ప్రొడక్షన్ వాల్యూస్ కాదు. ప్రొడక్షన్ వాల్యూస్ చెప్పడానికి మనం సెటిల్ వేసి తీసే సినిమా కాదండి, ఇది ప్రజల మధ్యన జరిగే కదా. ఆ ప్రజల మధ్యన జరుగుతున్న ఇన్సిడెంట్లు నేచురల్ గా తీయాలి మన సినిమాని. ఈ సినిమాకి నేచురల్ దృక్పథం చాలా అవసరం. కమర్షియల్ హంగులు అంటే లైట్లు వేసి అలా వేసి ఇలా వేసి తీయచ్చు. మీరు లైట్లో ఒకలా ఉంటారు, ఫోటో తీస్తే లైట్ లేకుండా తీస్తే ఒకలా ఉంటారు. లైట్ లేకుండా తీస్తే మీరు సహజంగా ఉంటారు, లైట్ వేసి తీస్తే చిన్న యాడ్ అవుద్ది, మిక్స్ గ్లామర్ యాడ్ అవుద్ది. ఈ సినిమా గ్లామర్ సినిమా కాదు, యథాతథంగా మన కంటికి ఏమైతే ఆబ్జెక్ట్ కనిపిస్తుందో ఆ ఆబ్జెక్ట్లా కనిపించే సినిమా. దానివల్ల అలాగా లైటింగ్ సైడ్, స్కీమ్ సైడ్ అలా అనిపించింది. ఇదో కొత్త స్కీమ్లో చేసిన సినిమా అండి ఇది. కానీ బాబు గారు, లోకేష్ గారు సినిమా గురించి ట్వీట్స్ చేయటం జరిగింది, వెళ్ళి చూడండి మూవీని. ఎప్పుడు చేశారండి ట్వీట్? నిన్ననే కదా, ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత, సినిమా జనంలోకి వెళ్ళిన తర్వాత, సినిమా ఆపేసిన తర్వాత, రోడ్డు మీదకి రైతులు అందరూ వచ్చి ధర్నా చేసిన తర్వాత, ప్రజలంతా మా సినిమాని ఎందుకు ఆపేస్తాం, మమ్మల్ని థియేటర్లోకి ఎందుకు బాగా లాగేస్తారని చెప్పిన తర్వాత, పోలీసులే వచ్చి స్వయంగా అందరినీ బయటికి పంపించి థియేటర్ క్లోజ్ చేసిన తర్వాత, ప్రజా సంస్థ కింద ఇది మారింది కాబట్టి ట్వీట్ చేశారు. ముందు చేయలే, ముందు చేయలే, నాకు అసలు ఏ రకంగా ముందు చేయలేదు కదండి. బట్ రవిశంకర్ గారు టీడీపీనే కదా, టీడీపీ సపోర్టరే కదా. టీడీపీ సపోర్టర్ నాకైతే తెలియదు. ఆయన టీడీపీ సపోర్ట్ కి ఎప్పుడు నా దగ్గర మాట్లాడలేదు, ఎప్పుడు అలాంటి ఛాయలు నేను చూడలేదు. ఓకే, ఈ మూవీ రిలీజ్ తర్వాత మీకు ఎలాంటి అప్రిషియేషన్ వచ్చింది? రాజధాని రైతుల దగ్గర నుంచి చాలా మంచి అప్రిషియేషన్ అండి, పొలిటీషియన్స్ అందరి దగ్గర నుంచి. అంటే
రిలీజ్ అయ్యి చాలా తక్కువ టైం మీరు ఇంటర్వ్యూ చేస్తున్న టైం, బట్ రిలీజ్ అయిన వెంటనే ప్రీమియర్ షోలో కూడా వాళ్ళ రైతులు కొంతమంది వచ్చి చూడడం జరిగిందండి. ఓకే. చాలా అద్భుతంగా తీశారని చెప్పారు. మా సమస్యను జనంలోకి తీసుకెళ్తున్నారు, ఇది ఒక స్టేట్ సమస్య అని చెప్పి అందరికీ చెప్తున్నారని చాలా మంది ఆనందపడ్డారు. కానీ డైరెక్ట్ ఒక ఏపీ గవర్నమెంట్ ని మాత్రమే మీరు టార్గెట్ చేశారు. యాక్చువల్లీ స్టేట్ గవర్నమెంట్ ఎంత అన్యాయం చేసిందో రైతులకి, బీజేపీ ప్రభుత్వం కూడా అంతే అన్యాయం చేసింది. బీజేపీ ప్రభుత్వం ఎలా చేసిందండి? లైక్ అంటే వాళ్ళకి ఎలాంటి అలా అనుకుంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు చేసామండి మనం వాళ్ళకి అన్యాయం. ఓకే, బట్ మీరు అది ఎక్కడ చూపించలేదుగా. ఎందుకు చూపించలా? ప్రజలు మీరు ఎందుకు చైతన్యవంతం అవ్వట్లేదు, మీరు స్టూడెంట్స్ ఎందుకు రావట్లేదు అని హీరో వెళ్ళి స్టూడెంట్స్ అడుగుతాడు. మీరు అందరూ మద్దతు ఎందుకు ప్రకటించలేదు, ప్రకటించాలంటే ఇంటి మీద జెండా ఎగరేయండి అని చెప్పి హీరో చెప్తాడు. ప్రతి ఎక్కడి నుంచి మద్దతు రాలేదండి వాళ్ళకి. గవర్నమెంట్లు మనం ఆపాదించలేమండి. తెలుగుదేశం అనో బీజేపీ అనో ఇంకోటనో ఇంకో పార్టీ అనో మనం ఎవరిని మాట్లాడలేమండి. ఎందుకంటే స్వతహాగా రైతుల సమస్య ఇప్పుడు తెలుగుదేశం ఇంకో గవర్నమెంట్ మనం మాట్లాడడానికి లేదు అక్కడ. ఎందుకు లేదు అంటే రాజధాని కడతామని ఒకళ్ళు చెప్పారు, వచ్చిన తర్వాత అప్పుడు మద్దతు ప్రకటించిన వాళ్ళు వచ్చి మాట మార్చారు. మాట మార్చిన వాళ్ళ సమస్య ఇది, మాట మార్చడం వల్ల వచ్చిన సమస్య ఇది. మాట మార్చకపోతే రాజధాని నిర్మాణం జరిగేది, వాళ్ళకి వచ్చే వనరులు వాళ్ళకి వచ్చాయి, వాళ్ళు 20 వేల రోడ్డు మీద తిరిగేవాళ్ళు కాదు. సమస్య ఎవరి వల్ల వచ్చిందో ఆ సమస్యను టార్గెట్ చేస్తూ తీయాల్సి వచ్చినప్పుడు విమర్శలు అనేవి కూడా వస్తాయి కదండి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అందరికీ తెలిసిన విషయం, నేను ఏమైనా సీక్రెట్గా కొత్త విషయం చెప్పలేదు సినిమాలో. అందరికీ తెలిసిన విషయాన్ని సామాన్యుడికి కూడా అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేశాను నేను. ఎందుకు ఆగిపోయింది, వీళ్ళ జీవితాలు ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు, వీళ్ళు ఎందుకు ఇలా చేయాల్సి వస్తుంది, వీళ్ళు చేసింది మన కోసం త్యాగం, మన రాజధాని కోసం త్యాగం, ఒకసారి సంఘీభావం ప్రకటించండి వాళ్ళకి, మనం రాజధాని సాధించండి అని చెప్పే ప్రయత్నమే నేను చేశాను సినిమాలో. ఈ ఎంటైర్ కంప్లీట్ షూట్ టైంలో కానివ్వండి, ఇప్పుడు రిలీజ్ అయ్యాక కొన్ని చూస్తున్నాము, మీకు ఇప్పటి వరకు ఎలాంటి బెదిరింపు కాల్స్ రాలేదా? రాలేదు, వైసీపీ నుండి రాలేదండి. ఎందుకు వస్తాయండి? ఓకే, అసలు ఎందుకు వస్తాయండి బెదిరింపు కాల్స్? నేను నిజాయితీగా చేశాను సినిమా. కానీ ఆపేశారుగా. అది ఆపేశారండి. ఆపేశారు అంటే ఇంక నేను దానికి ఏం సమాధానం చెప్పలేను. ఆపేసినా మళ్ళీ న్యాయస్థానం మాకు తీర్పు చెప్పింది కదా, ఇది సబబుగానే వెళ్ళారు వీళ్ళు, సెన్సార్ నిబంధనలు పాటించే వెళ్ళారని చెప్పింది కదా. యాత్ర 2, వ్యూహం, శపథం లాంటి సినిమాలకి రాజధాని ఫైల్స్ అనేది ఒక ఎన్కౌంటర్ గా తీసుకొచ్చారు అనేది చాలా మంది ప్రచారం. దీనికి మీ సమాధానం? ఎన్కౌంటర్ ఏం కాదండి, ఓకే, డైరెక్ట్ అటాక్ అండి. ఎన్కౌంటర్ ఎలా అవుతుందండి? ఇప్పుడు ప్రజల్ని రైతుల్ని ఇబ్బంది పెట్టారు, తీసాం సినిమా. వాళ్ళ కౌంటర్ చెప్పాలనుకుంటే అసలు ఇంకా అద్భుతమైన సినిమాలు తీయచ్చండి. నేను ఆ యాంగిల్లో వెళ్ళలేదండి అసలు. కేవలం రైతుల మానసిక సంఘర్షణ, రాజధాని అని మాత్రమే నేను మాట్లాడాను. వాళ్ళలాగా వ్యక్తిగతంగా నేను చేయాలనుకోలేదు సినిమా. ఓకే, మీరన్నా వ్యక్తిగతంగా చేశాను అనుకోండి, అప్పుడు ఎన్కౌంటర్ లాంటి సినిమా. ఇది డైరెక్ట్ అటాక్ మూవీ అంటే అంతే కదండి. అంతే కదా, నా రాష్ట్రానికి రాజధాని కావాలి, రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు రోడ్డు మీద ఉన్నారు, వీళ్ళకి న్యాయం చేయండి అంటే డైరెక్ట్ అడగడమే కదండి, డైరెక్ట్ గా నిలదీయడమే కదా. అసలు మీరేం చెప్తారు? యాత్ర, ఒక వ్యూహం, శపథం మూవీస్ కి, అలానే రాజధాని ఫైల్స్ మూవీకి డిఫరెన్స్ ఏంటి? ఇది ప్రజల సినిమా, ఇది ప్రజల సినిమా, అది రామ్ గోపాల్ వర్మ గారి సినిమా. ఓకే, యాత్ర 2 అంతేనండి. అవన్నీ ఇప్పుడు ఒక గుడికి వెళ్తాం మనం, అర్చన చేయమంటాం, ఏం చేస్తారండి పంతులు గారు? ఓకే, ఆ దేవుడి సహస్రనామాలే చెప్తారు, అదే ఆ దేవుడికి కళ్యాణం చేస్తారు, మనకు అక్షింతలు ఇస్తారు. మనం లోక కళ్యాణం చేయాలనుకుంటున్నాం, లోక కళ్యాణానికి ఏమంటుంది, ప్రజలే చేయాలి. ప్రజలు, ఇది లోక కళ్యాణం లాంటి సినిమా అండి, ఒక వ్యక్తికి చేసే పెళ్లి కాదు నేను తీసిన సినిమా, ప్రజలందరి కోసం తీసిన సినిమా ఇది. రామ్ గోపాల్ వర్మ గారు నా ఫేవరెట్ డైరెక్టర్ అండి, ఎక్స్ట్రాడనరీ డైరెక్టర్. ఆయన్ని విమర్శించే స్థాయి నాకు లేదు, ఆయన గురించి మాట్లాడే హక్కు నాకు లేదు. జస్ట్ మీరు అడిగారు కాబట్టి నేను నా అభిప్రాయం చెప్పాను అంతవరకే. ఆయన యాంగిల్లో ఆయన చూసుంటారు ఆ సినిమాని, నా యాంగిల్లో నేను సినిమా తీశాను. రాజధాని ఫైల్స్ మూవీలానే నెక్స్ట్ గుడివాడలో గంతులని, పులివెందుల పంతాలని, ఇలాంటి మూవీస్ ఏమైనా మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే రైతుల గురించి, సామాజిక బాధ్యత గురించి ఒక నిర్మాత సినిమా తీశాడు కాబట్టి మనం సినిమా తీసామండి. అలాంటి గంతుల గురించి సినిమా తీస్తే మనమే వాళ్ళ గంతులు ఎంచి పంపిస్తాం. చూపించారుగా మీరు కూడా మూవీలో. అవును, నిజంగా జరిగింది కదండి, గుడివాడలో క్యాసినో జరిగిందిగా, అందరికీ తెలిసిన విషయమే కదండి, తెలియని విషయం నేను చెప్పలేదు కదా. ఇంతకీ అసలు బాత్రూమ్ లో గొడ్డలతో నరికి చంపింది ఎవరిని? ఆ కథలో ఒక దారుణమైన క్యారెక్టర్ ఉంది, పిచ్చి పిచ్చి సలహాలు ఇచ్చే క్యారెక్టర్ ని. చివరిగా పావురాల గుట్ట దగ్గర ప్రశాంత్ కిషోర్ ని ఈ ఓల్ మూవీలో విలన్ గా చూపించారు. ప్రశాంత్ కిషోర్ అనుకున్నారండి మీరు?
సరే మీరు పెట్టలేదండి సినిమా, మీరు చెప్పండి పోనీ. నేను పేరు పెట్టలేదండి. ఓకే, పేరు పెట్టని క్యారెక్టర్ ని విలన్ గా చూపించారు. ఓ పిచ్చి సలహాలు ఇచ్చే క్యారెక్టర్ ని చూపించానండి నేను. సరే మీరు చూపించిన విలన్ ని ఇప్పుడు టీడీపీ సపోర్ట్ గా తీసుకుందిగా. నేను అదే చెప్తున్నాను, నేను ఒక సలహాదారుని చెప్పాను కానీ నాకు అసలు ప్రశాంత్ కిషోర్ అనే క్యారెక్టర్ నా సినిమాలో లేదండి. ఓకే, ఇప్పుడే మీరు డైరెక్ట్ అటాక్ అన్నారు. ప్రశాంత్ కిషోర్ కాదండి అసలు. ప్రశాంత్ కిషోర్ అనే క్యారెక్టర్ నా సినిమాలో లేదు. ఒక సలహాదారుడు క్యారెక్టర్ పెట్టాను నేను, అది ఏమైనా కావచ్చు. ఇప్పుడు డైరెక్ట్ గా నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, ఈ కొన్ని నేమ్స్ చేంజ్ చేశారు, అంతవరకు తప్పితే మీరు నిజమైన కథ కాకుండా ఫిక్షనల్ గా యాడ్ చేసినవి ఏవైనా ఉన్నాయా? చాలా యాడ్ చేశానండి ఫిక్షనల్ గా. ఓకే, ఇప్పుడు రైతులు అసెంబ్లీ ముట్టడి వరకు వచ్చారు, వచ్చినప్పుడు కొట్టి వాళ్ళ వెనక పంపించేశారు, అది నిజం. లోపలికి వెళ్ళి ఒకరిని వదిలేస్తే హీరో వెళ్ళి మాట్లాడతాడు, అది ఫిక్షనల్. రైతులు భూములు ఇచ్చేసిన తర్వాత చాలా మంది 250 మంది గుండాకి చనిపోయారు, మానసిక వ్యాధితో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, చాలా 200 పైగా. చనిపోయిన మాట నిజం. ఆ చనిపోయిన అంశాన్ని నేను ఇంకోలా చెప్పాను కథలో. ఆ తారాంశాన్ని తీసుకుని వాళ్ళ మానసిక సంఘర్షణ తీసుకుని ఇంకోలా చెప్పాను, అది ఫిక్షనల్. వాణేశ్వరనాథ్ క్యారెక్టర్ని కూడా అలాగే జరుగుతాయి ఇన్సిడెంట్లు కూడా, అవి ఫిక్షనల్. నేను అమ్మ రాజధాని ఒకటని చెప్పాను, రాజధానిని ఆపేయడం లాంటిదంటే అమ్మని చంపేయడం లాంటిదని చెప్పి ఒక ఫిక్షనల్ సీన్ తీశాను, అది ఫిక్షనల్. అలాగే క్లైమాక్స్ ఫిక్షనల్. ఇలా ఆలోచిస్తే మన రాష్ట్రం బాగుంటుంది, మన దేశం బాగుంటుంది అని చెప్పాను, అది ఫిక్షనల్. నేను తీసుకున్న ఎమోషన్స్ ఏవి నిజాలంటే వాళ్ళు భూములు ఇచ్చిన మాట నిజం, రాజధాని కట్టిన మాట నిజం, ఆగిపోయిన మాట నిజం, ఆపేసిన మాట నిజం, రైతులను ఇబ్బంది పెట్టిన మాట నిజం, వాళ్ళు ఇప్పటికీ ఇబ్బంది పడుతున్న మాట నిజం, రాష్ట్రానికి రాజధాని లేని మాట నిజం. ఈ నిజాలను తీసుకుని నేను కొన్ని ఫిక్షనల్ ఇన్సిడెంట్స్తో చెప్పే ప్రయత్నం చేశాను. మళ్ళీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని అనుకుంటున్నారా? ఎందుకుంటాయండి ఇబ్బందులు? నిజం మాట్లాడితే ఇబ్బంది వచ్చేస్తుందండి వైసీపీ ప్రభుత్వంలో? చెప్పండి మీరు. నేను నిజం మాట్లాడాను, నిజం మాట్లాడితే ఇబ్బంది వచ్చేస్తుంది, మీరే చెప్పాలి. ఇప్పుడు మీ మూవీ నిజానికి ఇబ్బంది ఎప్పుడు ఉండదండి. ఓకే, అది ఎవరో ఒక అప్పిరెడ్డి అనే అతను ఎవరో వేశారు, వైసీపీ కార్యకర్త. అది నేను దానికి ప్రభుత్వాన్ని ఎలా మాట్లాడతానండి? కానీ ఆపేయటం జరిగింది సినిమాని, ఏ ఆర్డర్స్ లేకుండానే బయటికి పంపించడం కూడా కొన్ని క్లిప్స్. ఏ ఆర్డర్ లేకుండానే బయటికి పంపించేశారు, అక్కడ కోర్టు తీర్పు చెప్పింది కదా అని. సినిమా అదే షో అయ్యమని వెళ్ళి అడిగితే ఆర్డర్స్ రావాలి అన్నారు. అప్పుడు అడిగారు పేపర్ చూపించండి అంటే అక్కడ వచ్చింది కదా బయటకు వచ్చాడని 10 minutes 15 minutes హాఫ్ అన్ అవర్ 1 hour షోలు పడిన థియేటర్లో ఆపేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ కోర్టులో తీర్పు వచ్చింది, వెంటనే మరి మార్నింగ్ షో స్టార్ట్ అవ్వాలిగా. కోర్టు నుంచి మాకు పేపర్ వస్తే కానీ మేము థియేటర్స్లో షో రన్ అవనేమో అని చెప్పారు. మరి ఇప్పుడు ఎలా జరుగుతుందండి? మీ అంచనాలకి అంతా తారుమారుగా ఏమన్నా జరిగింది? తారుమారుగా ఏం లేదండి, చిన్న డిస్టర్బెన్స్ ఉంటుంది కదా ప్రజల్లో. అదే వచ్చింది మళ్ళీ ఆగింది అన్నారు, మళ్ళీ పడుతుంది, థియేటర్స్ లో సినిమా ఉంది అని తెలియడం, వాళ్ళు వెళ్ళడం, ఇదంతా చిన్న ప్రాసెస్ లో మార్పులు ఉంటాయి కదా. ఆ ప్రాసెసింగ్ జరుగుతుంది, అందరూ అర్థం చేసుకున్నారు, థియేటర్లకు వస్తున్నారు, చూస్తున్నారు సినిమా, చాలా మంది అప్రిషియేట్ చేస్తున్నారు. అమరావతి కట్టడాలని లైక్ అక్కడ చంద్రబాబు గారు ఒక ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు రాజధాని గురించి, వాటిని గ్రాఫిక్స్ అని, అలానే శ్మశానం అని, వాటర్ వచ్చి మునిగిపోయే ఏరియా అని చాలా చాలా కామెంట్స్ వినిపించాయి. మీరు ఆ ప్రాంతం గురించి చాలా స్టడీ చేశారు కాబట్టి అసలు మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం అదంతా అబద్ధం అండి. ఓకే, అదంతా అబద్ధం అండి. మీరు ఇష్టం ఉంటే ఒకలాగా, ఇష్టం లేకపోతే ఒకలా మాట్లాడకూడదు. అక్కడికి వెళ్ళి చూసి మాట్లాడాలి. ఇన్ని బిల్డింగ్లు కట్టారు, ఎన్ని బిల్డింగ్లు అసలు ఏమీ లేకుండా అలా పడిపోయినాయి, బూజు పట్టేసినాయి, పావురాలు లోపలికి వెళ్ళిపోయి చెత్తగా తయారు చేసినాయి. అసలు ఎంత దారుణంగా ఉన్నాయనేది మీరు ఆ బిల్డింగ్స్ వైపు వెళ్ళి ఒక్కసారి చూస్తే అర్థం అవుతుంది. అన్ని వేల ఎకరాల భూములకు రోడ్లు వేసి అలా చేసి అంత డెవలప్ చేసిన ఇది ఒక ఎక్స్ట్రాడనరీ విజనరీ విషయాన్ని అలా ఆపేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? అది ఏ పార్టీ పెట్టారనేది పక్కన పెట్టేసేయండి. మీరు మన స్టేట్కి రాజధాని అవసరం, అందరం కలిపి ఒక చోట రాజధాని కట్టాలనుకున్నాం, కడుతుందని ఆపేసుకున్నాం మనం, అంతే కదండి. బాధాకరమైన విషయమే కదా అది. గ్రాఫిక్స్ అవన్నీ చాలా తప్పండి. ఇప్పుడు విజువల్గా ఒక ఆర్కిటెక్ట్ని పిలుస్తాం మనం, ఒక ఆర్కిటెక్ట్ వస్తాడు, ఏం చెప్తాడు, మీ ఇల్లు ఇలా ఉంటుందని విజువల్గా మనకి ఇక్కడ సోఫా సెటప్ వస్తుందని ఒక ఆర్టిఫిషియల్ సోఫా వాడు పెడతాడు. అక్కడ పెడతాడా పెట్టడండి. ఇక్కడ ఫ్లవర్ బొకే వస్తే బాగుంటుందని ఒక బొకే క్రియేట్ చేస్తాడు, ఇక్కడ విండో ఉంటే బాగుంటుందని ఒక విండో క్రియేట్ చేస్తాడు. మీరేం చేస్తారు? మన బడ్జెట్కి తగ్గట్టుగా అవన్నీ అద్భుతంగా అతను చూపించాడు, దానికి తగ్గట్టుగా కొనే ప్రయత్నం మీరు చేస్తారు, కొనాలనుకుంటారు. అలా ఒక విజనరీ విషయాన్ని మనకు చూపించి ఆయన నేను ఇలా కట్టాలి అనుకున్నారు, ఆయన కట్టే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఆయన ప్రూవ్డ్ బిఫోర్. ఇక్కడ హైటెక్ సిటీలో మనం చూసాం డెవలప్మెంట్. ప్రూవ్ అయిన వ్యక్తిని నమ్మాలిగా, ప్రూవ్ చేసిన వ్యక్తిని నమ్మేగా జనం భూములు ఇచ్చారు.
అవును ఈయన కట్టారు అక్కడ ఇక్కడ కడతారని నమ్మకంతో ఇచ్చారు భూములు, అంతే కదండి. ఇప్పుడు ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ నమ్ముతారు. మీరు యాంకర్గా ఎన్నో ఇంటర్వ్యూస్ చేశారు, ఎవరండి యాంకర్ అడిగితే పలానా మేడం అని చెప్తాం, ఆవిడ తెలుసండి అని వస్తాం, ఒక నమ్మకంతో వస్తాం, ఒక కాన్ఫిడెన్స్తో వస్తాం, భరోసాతో వస్తాం, ఓకే ఆవిడ డిగ్నిఫైడ్గా చేస్తారని వస్తాం. అలాగే ఒక డిగ్నిఫైడ్గా చేస్తాడో సీఎం అని భూములు ఇచ్చారు. ఇంకొకళ్ళు వచ్చి కాదన్నారు, అంతకుముందు అవునన్న వాళ్ళు ఇప్పుడు కాదన్నారు. మరి ఎలా మాట మార్చిన విషయాన్ని దాన్ని అండర్లైన్ చేయకుండా నువ్వు ఎలా సినిమా టార్గెట్ పెట్టావు, నువ్వు ఎలా తీసావు, నువ్వెందుకు తీసావు, ఇలా ఎందుకు తీసావు, ఆ సీన్ ఎందుకు తీసావు, నేరం కదండి అది అలా అడగడం. ఎందుకు తీసేవేంటి, సమస్యను తీసాను నేను, ఆ సమస్య నిజమా అబద్ధమా మాట్లాడాలి. సమస్య ఓకే, కొన్ని సీన్స్ కమర్షియల్ గా కూడా వెళ్ళారా మూవీకి ప్లస్ అవుతాయని. ఫిక్షనల్ ఎందుకు చేశానో కూడా చెప్పాను మీకు నేను. రైట్ రైట్. కమర్షియల్ గా వెళ్ళలేదండి, ఫిక్షనల్ చేశాను. ఎందుకు చేయాల్సి వచ్చింది ఫిక్షనల్ అంటే సెన్సార్ కోసం. సెన్సార్ కోసమే కాదండి, మనం చెప్పాలనుకున్న కథని ఒక ఎమోషనల్లోకి రీచ్ అవ్వాలంటే కొంచెం ఫిక్షనల్ అవసరం. అసెంబ్లీలోకి వెళ్ళి ఒక వ్యక్తి మాట్లాడతాడండి, మాట్లాడదు కదండి, జరగదు కదా. మాట్లాడితే ఎలా ఉంటుంది మన సమస్యని, మనకు ఉంటుంది మాట్లాడాలని. ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ గారితో మన సమస్య చెప్పాలని మనకు ఉంటుంది, రేవంత్ రెడ్డి గారికి చెప్పాలని ఉంటుంది, అలాగే ఏ ముఖ్యమంత్రి ఉంటే ఆ ముఖ్యమంత్రికి చెప్పాలని మనకు ఉంటుంది. కానీ మనం వెళ్ళి చెప్పలేం కదండి. కానీ చెబితే ఎలా ఉంటుంది, అదే కదా సినిమా గొప్పతనం. చెప్తే ఎలా ఉంటుంది, ఈ సమస్య నిజంగా అసెంబ్లీలో మాట్లాడితే ఎలా ఉంటుంది, అది ఫిక్షనల్. అలాంటి చిన్న చిన్న అడ్వాంటేజెస్ తీసుకుని వెళ్ళాను. కానీ చేసిన ప్రతిదీ అందులో నిజమే, అబద్ధం ఏదీ లేదు. ఇక ఫిక్షనల్ ఇన్సిడెంట్లు అంటారా, అది ఫిక్షనల్ నేనే చెప్తున్నా. కొన్ని ఇన్సిడెంట్లు పక్కా ఫిక్షనల్ అండి అని చెప్తున్నాను నేను. కానీ నెక్స్ట్ 30 years నేనే సీఎం అని జగన్ గారు అంటున్నారు. 175 seats టార్గెట్ అని చెప్తున్నారు. సర్వేలు కూడా అనుకూలంగా ఉన్నాయి అనేది ఇంకొకరు చెప్తున్న మాట. మీరు ఆ ప్రాంత రైతులతో కానీ లేకపోతే ఆ ప్రాంతంలో షూటింగ్ చేశారు కాబట్టి అసలు అక్కడ వాళ్ళ స్పందన ఎలా ఉంది? స్పందన నేను ఓటు ఎవరికేస్తారని ఇప్పుడు అడగలేదండి. మీతో షేర్ చేసుకున్న నాతో షేర్ చేసుకున్న విషయాలు మేము మా జీవితాలు ఎలా అయిపోయినాయి, ఇబ్బంది పడుతున్నాం రాజధాని ఆగిపోవడం వల్ల, ఇలా మాట్లాడడం చూసాను. కానీ పొలిటికల్గా అసలు నేను ఎప్పుడు అడగలేదండి. మీరు ఏ రాజకీయ నాయకుడికి ఫేవర్ అని కానీ, మీరు ఎవరికి ఓటేస్తారని కానీ, ఎవరిని సమర్థిస్తారని కానీ నేను ఎప్పుడు అడగలేదు, వాళ్ళు నాతో ఎప్పుడు చెప్పలేదు. ఈ సినిమాలో అసలు చూపించకుండా ఉండనటువంటివి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏపీలో మార్పు? ఏపీలో మార్పు అంటే ఏపీ అని కాదండి, అసలు దేశం అంతా కూడా ఒక మార్పు రావాలి, ఖచ్చితంగా మార్పు రావాలి. నేను చెప్పిన క్లైమాక్స్ లాంటి మార్పు దేశం అంతా రావాలని నా కోరిక. నేను డిఫరెంట్ క్లైమాక్స్ చెప్పాను క్లైమాక్స్లో, ఆ డిఫరెంట్ క్లైమాక్స్ దేశం అంతా రావాలండి, ఒక రాష్ట్రం కాదండి. ఒక రాష్ట్రం కాదు, ఒక ప్రాంతం కాదు, దేశం అంతా ప్రజల్లో అలాంటి మార్పు వస్తే ఎవరికి భయపడాల్సిన అవసరం ఉండదు, ఎవరిని రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. ప్రజల చేతుల్లోనే ప్రభుత్వాలు నడుస్తాయి కానీ ప్రజల కోసం ఏర్పడిన ప్రభుత్వం చేతుల్లోకి ప్రజలు వెళ్ళిపోవడం ఏంటండి, దారుణం అండి. అసలు ప్రజల చేతుల్లో కదా ఉండాలి అందరూ. మనం ఎన్నుకుంటే వచ్చే ప్రభుత్వాలు మనల్ని ఇబ్బంది పెట్టడం ఏంటి, మనల్ని శాసించడం ఏంటి, వాళ్ళ దగ్గర మనం బానిసలుగా బతకడం ఏంటి? అలా ఉండకూడదు, ఏ ప్రజలు అలా ఉండకూడదు. మన దేశంలో ఎంతో కష్టపడి ఎన్నో జీవితాలు త్యాగం చేసి, ఎంతోమంది ప్రాణత్యాగం చేసి, జీవితాలు త్యాగం చేసి, సంసార బంధాలను త్యాగం చేసి, పిల్లల్ని త్యాగం చేసి, ఆస్తులను త్యాగం చేస్తే మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఈవేళ ఆస్తులు సంపాదించిన వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలా? మన పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసేసే వాళ్ళని మనం వాళ్ళ కోట్లు సంపాదించుకుంటుంటే మనం సమర్థించాలా? ఇన్ని త్యాగాలు చేస్తే ఈవేళ జెండా ఎగురుతుంది, జాతీయ జెండా మంది. ఈవేళ ఆ త్యాగాలు పెట్టి జెండా ఎగరవేసి ఆ త్యాగమూర్తులను మనం తలుచుకునైనా సరే దేశంలోనే మార్పు రావాలి. మార్పు అవసరం, ఇప్పుడు అవసరం. రవిశంకర్ గారిదే ఆలోచన అయినప్పటికీ స్క్రిప్ట్ మీరే రాసుకున్నారు. రవిశంకర్ గారి ఇన్వాల్వ్మెంట్ ఏదైనా చాలా ఎక్కువ సార్లు ఉందండి. ఆయన ఈ డైలాగ్ ఇలా ఉంటే బాగుంటుంది, ఈ సీన్ ఇలా ఉంటే బాగుంటుంది అని మోటివేట్ చేసేవారు మమ్మల్ని. ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పేవారు. ఆయన చాలా ఎక్స్ట్రాడనరీ టాలెంటెడ్, ఫుల్ సపోర్ట్ అండి. ఆయన ప్రొడక్షన్ సైడ్ కూడా ఒక్కొక్కసారి కొన్ని అసెంబ్లీ సీన్లు అయితే 4 రోజులు 5 రోజులు అయినా తీలేకపోయేవాళ్ళం. మనం జనం వచ్చేవారు కాదు. ఫార్మర్స్కి ఒక రోజు ఒక్కొక్క వాళ్ళ ఊర్లో ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగినా అలా చెప్పినా వచ్చేవారు కాదు. అలా వెయిట్ చేసేవాళ్ళం కెమెరా పెట్టుకుని. వాళ్ళంతా పబ్లిక్ వచ్చాక షూట్ చేసేవాళ్ళం. అసలు ఎందుకు నిజంగా అక్కడే వెళ్ళి అంటే ఆ రైతులతో తీస్తేనే కదా నా ఎమోషన్. మనం జూనియర్ ఆర్టిస్ట్ లాంటి వాళ్ళు పెట్టినప్పుడు ఆ ప్రాబ్లం తెలిసిన వాళ్ళ యొక్క భావజాలం వేరేగా ఉంటుంది, ఎక్స్ప్రెషన్ వేరేగా ఉంటుంది, వీళ్ళది వేరేగా ఉంటుంది కదా. అలా తీయడం వల్లే న్యాచురాలిటీ అని ఫీల్ అయ్యి మేము అక్కడికి వెళ్ళి చేసామండి. అలా చాలా ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. మీరు చూడండి ఒకసారి సినిమా. కానీ చాలా కష్టపడి ఆ ప్రాంతంలో చేశారు,
ఎవ్రీథింగ్ పర్మిషన్స్ అన్ని మీకు వెంటనే వచ్చాయి? వచ్చాయండి, ఓకే. పర్మిషన్స్ వచ్చాయి. మీకు అసలు షూటింగ్ టైంలో ఎట్లాంటి ఎటువంటి ఇబ్బంది లేదండి, ఓకే. ఎప్పుడూ లేదండి, ఉమ్, ఎప్పుడూ లేదు. ఓకే. ఎందుకు పెడతారండి ఇబ్బంది? అసలు అలా ఏమి ఉండదండి, అంతా వేరే 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 ఆలోచిస్తారు, కానీ నాకైతే అసలు ఎప్పుడు అలా అనిపించలేదండి. ఇప్పుడు సినిమాకి ఇబ్బంది పెడుతున్నారు కదా. సినిమాకి ఇబ్బంది పెట్టారు. సినిమా వాళ్ళు ఎవరో వైఎస్ఆర్సీపీ కార్యకర్త, ఎవరో వైసీపీ కార్యకర్త అప్పిరెడ్డి అని ఆయన కోర్టులో కేసు వేశాడు. అతను ఒక్కడే ప్రభుత్వం కాదు కదండి, Right. ప్రభుత్వం అంటే చాలా కదా. ఆల్ రైట్ బాలు గారు, ఈ రాజధాని ఫైల్స్ అనే సినిమా ఎలాంటి అంతరాయం లేకుండా థియేటర్స్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. వెరీ మచ్.